సినిమాలు చూస్తే అడుగడుగునా అతడి ముద్ర కనిపిస్తుంది. ప్రతి సన్నివేశంలో ప్రతి డైలాగ్ లో తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటాడు సుక్కు. కానీ సుకుమార్ సినిమాల టైటిల్ కార్డ్స్ చూస్తే రచనా విభాగంలో కనీసం 6 మంది పేర్లు కనిపిస్తాయి. టాలెంటెడ్ రైటర్స్ ను దగ్గర పెట్టుకుని వాళ్ళ నుంచి తన టేస్ట్ కు తగ్గ అవుట్పుట్ రాబట్టుకుంటాడు సుక్కు. 1-2 డైలాగ్స్ తో సహకారం అందించిన వాళ్లకు కూడా టైటిల్ కార్డ్స్ లో చోటు కల్పించడం సుక్కులో ఉన్న గొప్ప గుణం. తన సినిమాలకు సంబంధించిన వేడుకల్లో సైతం తన టీం సభ్యుల గురించి గొప్పగా మాట్లాడుతూ వాళ్లకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇస్తుంటాడు సుక్కు. తాజాగా తన నిర్మాణంలో తెరకెక్కిన దర్శకుడి సినిమా టీజర్ లాంచ్ సందర్భంగా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్న జక్కా హరిప్రసాద్ గురించి అలాగే మాట్లాడాడు సుక్కు. నేనొక్కడనే సినిమాకు కథ హరిప్రసాద్దే అని సుక్కు చెప్పడం విశేషం. హరిప్రసాద్ నేను లెక్చరర్ గా ఉన్న రోజుల నుంచి సహచరుడు. ఇద్దరం ఒకే కాలేజీలో పనిచేశాం. నేను అతడికి ఒక కథ వినిపిస్తే వెంటనే నన్ను అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోమన్నాడు. నేను ఇక్కడికి వచ్చిన 2-3 ఏళ్లకు తనను అక్కడ ఉండొద్దని చెప్పి ఇండస్ట్రీకి రప్పించేశాను. నేనొక్కడనే సినిమాకు మూల కథ అందించింది హరిప్రసాదే. దాన్ని నేను డెవలప్ చేసుకున్నాను. హరి నా వెనకే ఉంటూ చాలా ఎదిగిపోయాడు. వెనక్కి తిరిగి చూస్తే అతను మహావృక్షలా కనిపించాడు. దర్శకుడు కథ విని ఆశ్చర్యపోయాను. నువ్వేనా రాసింది అని అడిగాను. అవునన్నాడు. మామూలుగా నా కథలే నాకు నచ్చవు, అలాంటిదే హరిప్రసాద్ తన కథతో నన్ను మెప్పించాడు. కథ విషయంలో, సినిమా తీసే విషయంలో అతడికున్న క్లారిటీ ఏంటో నాకు తెలుసు. అందుకే ఒక్కరోజు కూడా నేను షూటింగ్ స్పాట్ కు వెళ్ళలేదు. సినిమా పూర్తి చేసి నాకు చూపిస్తే నా నమ్మకం నిజమే అని తేలింది. సినిమా చాలా బాగా తీశాడు. నా ప్రొడక్షన్ లో వచ్చిన కుమారి 21F లాగా ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది అని సుకుమార్ చెప్పాడు.